అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ రెండవ యూనిట్లోని 4వ పాఠ్యాంశమైన జయబేరి అనే కవిత గురించి తెలుసుకుందాము. ఈ పాఠ్యాంశం యొక్క రచయిత గారు శ్రీశ్రీ గారు. శ్రీశ్రీ పూర్తి పేరు శ్రీరంగ శ్రీనివాసరావు గారు. ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలోనే శ్రీశ్రీ గారు ఎంతో గొప్ప కవిగా చెప్పవచ్చును. ముందుగా పాఠ్యభాగ నేపథ్యం గురించి తెలుసుకుందాము. చూడండి, శ్రీశ్రీ గారు జయబేరి అనే ఈ కవితను 1933లో రచించారు. శ్రామికుల కోసం, కార్మికుల కష్టాలు తీర్చేందుకు, పేదల కష్టాలు తీర్చే గొప్ప కవి, సమాజం మారాలని, కార్మిక లోకపు కళ్యాణం కోసం పుట్టిన కవి శ్రీశ్రీ గారు. ఆయన కవితల్లో ఆవేశం కనిపిస్తుంది, చైతన్యం కనిపిస్తుంది. ఉన్నతమైన ఆశయాల కోసం తనను తాను సమర్పించుకుంటానని, కొత్త లోకాన్ని సృష్టిస్తానని శ్రీశ్రీ గారు ఈ జయబేరి అనే కవిత ద్వారా మనందరికీ తెలియజేశారు. అలాగే ఈ జయబేరి అనే కవిత ఆవేశపూరితంగా ఉంటుంది. నేను సైతం అని చదివే వాళ్ళకి ఆవేశాన్ని కలిగిస్తుంది. ఇందులో నేను అనేది నా కోసం అనే స్వార్థంగా, సెల్ఫిష్ గా కాకుండా సమాజం కోసం, సమాజానికి గుర్తుగా చెప్పవచ్చు. ఈ కవితలో సమిధ, ఆహుతి అనే పదాలు ఆత్మత్యాగానికి, తనను తాను సమర్పించుకోవడానికి గుర్తుగా చెప్పవచ్చును. అంటే శ్రీశ్రీ గారు పేదల కష్టాలు, కార్మికుల కష్టాలు పోగొట్టాలని, కొత్త లోకాన్ని సృష్టించాలని, ఆ కొత్త లోకంలో కష్టాలన్నీ మర్చిపోయి ఆనందంగా ఉండాలని కవి కోరుకుంటున్నాడు. జయబేరి అనే ఈ కవిత మహాప్రస్థానం అనే శ్రీశ్రీ కవితా సంపుటి నుండి తీసుకోబడింది. ఎందులోంచి? మహాప్రస్థానం అనే శ్రీశ్రీ గారి కవితా సంపుటి నుండి తీసుకోబడింది. ఇప్పుడిక పాఠ్యభాగ సారాంశంలోకి వెళ్ళిపోదాము. కవి శ్రీశ్రీ గారు కొత్త లోకాన్ని, కొత్త ప్రపంచాన్ని సృష్టించే ప్రయాణంలో కవి తన బాధని, తన శోకాన్ని తెలియజేస్తున్నాడు. ప్రపంచ మార్పు కోసం తను ఎంతగానో కృషి చేశారని చెప్పవచ్చు. చూడండి, ప్రపంచం అగ్నిలా మండుతూ ఉంటే నేను కూడా ఒక సమిధనై ఆ అగ్నిలో ఆహుతవుతాను. లోకాలను సృష్టించేటప్పుడు నేను కూడా ఒక కన్నీటి చుక్కను విడుస్తాను. లోకం ఘోషిస్తూ ఉంటే నేను కూడా వెర్రి గొంతుకతో పెద్దగా అరుస్తాను. అంటే ప్రపంచ మార్పు కోసం, సమాజ మార్పు కోసం కవి తన ఆవేశాన్ని, నిరసనను చాటుకునేందుకు గొప్పగా అరుస్తానని చెప్పటం, అంటే వెర్రి గొంతుకలో అంటే తీవ్రమైన నిరసనను, పోరాటాన్ని చేస్తానని తెలియజేస్తున్నారు. ప్రజల సమస్యలపై స్పందన ఇస్తాను అని కవి చెప్తున్నాడు. దానికోసం తానే సమిధ అయి ఆహుతి అవుతానని, తనను తాను సమర్పించుకోవడానికి కూడా వెనకాడనని కవి గారు తెలియజేస్తున్నారు. అందరిలాగే తాను కూడా సమాజంలో బాధలని అనుభవించానని కవి ఈ విధంగా తెలియజేశాడు. ఎండాకాలంలో మండిపోయే ఎండలకు గబ్బిలం ఏ విధంగా అయితే తట్టుకోలేదో, వానాకాలంలో ఎడతెగని వర్షాలకి నీరైపోయానని, శీతాకాలంలో కోత పెడితే అంటే చలికాలంలో ఏ విధంగా అయితే చల్లని గాలులకి శరీరం దెబ్బతింటుందో ఆ విధంగా మనసు ఉత్సాహాన్ని కోల్పోయిందని చెప్తూ ఆకలితో అరిచానని, ఆకలికి అలమటించానని కవి తన బాధని, తన వేదనని వ్యక్తం చేస్తున్నాడు. ఈ విధంగా ప్రతి కాలంలో తాను బాధపడినా తన గురించి ఎవరూ ఆలోచించలేదని, తనకు సహాయం చేయలేదని కవి తన బాధను వ్యక్తం చేస్తున్నాడు. ఒకవేళ కాలానికి ఎదురు తిరిగి తాను ఒక్కడే నిలిచిన లోకంలో ఎన్నో మార్పులు జరుగుతాయని కవి చెప్పాడు. అంటే కవి పాత్ర లేకపోతే వేడిగాలులు, వానమబ్బులు, మంచు బిందువులు భూమి మీద నశిస్తాయని, కవి ఒక్కడై భూమి అంతా నిండిపోతానని, తన భావాలను, ఆలోచనలను, తన శక్తివంతమైన మాటల వల్ల ప్రపంచం నిలుస్తుందని కవి చెప్తున్నారు. అదే విధంగా కవి వల్ల ప్రపంచం మొత్తం కొత్త ఆలోచనలు, గొప్ప మార్పులతో ముహూర్తం వస్తుంది అని అంటున్నారు. విప్లవం తరువాత కొత్త లోకం వస్తుందని, ఆ లోకంలో ఇక కన్నీళ్లు, కష్టాలు ఉండవని కవి భావిస్తున్నాడు. కొత్త లోకం సృష్టికి అంటే కొత్త లోకాన్ని సృష్టించడానికి కవి ఎలా మారతాడో ఈ విధంగా తెలియజేశాడు. చూడండి, ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించడానికి కవి ఏ విధంగా మారాడో చూడండి. ప్రపంచమనే తామర పువ్వులో నేను తెల్లని రేకుగా ఉదయిస్తాను. అంటే ప్రపంచాన్ని తామర పువ్వుతో పోల్చాడు. అందులో తెల్లని రేకుగా అంటే కొత్త ఆలోచన, స్వచ్ఛమైన వ్యక్తిగా ఉదయిస్తానని కవి అంటున్నాడు. ప్రపంచమనే వీణకు గాయకుడిగా సప్త స్వరాలను పలికిస్తానని, అంటే ప్రపంచాన్ని వీణతో పోలుస్తూ సంగీతంలో సప్త స్వరాలు
అందించి అందరికీ ఆనందాన్ని ఇస్తానని అంటున్నాడు. లోకమనే భవనం మీద జెండాను అవుతానని, ప్రపంచాన్ని ఒక భవనంతో పోల్చి తాను జెండాతో గుర్తింపుగా అవుతానని కవి తెలియజేస్తున్నాడు. ఈ విధంగా కవి శ్రీశ్రీ గారు పేదల కష్టాలు, శ్రామికుల కార్మికుల బాధలు పోగొట్టాలని, కొత్త లోకాన్ని సృష్టించాలని, ఆ కొత్త లోకంలో కష్టాలు అన్నీ మరిచిపోయి ఆనందంగా ఉండాలని కవి భావిస్తున్నాడు, కోరుకుంటున్నాడు.